తెలుగుదేశం 2 రోజుల మహానాడు ముగిసింది. వర్చువల్ అనండి, హైబ్రిడ్ అనండి, ఇంకేమైనా అనండి. జనమందరూ ఒకచోట గుమ్మిగూడకుండా మహానాడు నిర్వహించారని మాత్రం చెప్పుకోవాలి. రాష్ట్ర, దేశ రాజకీయాలు మారుతున్న వేళ మహానాడులో మాట్లాడిన అంశాల అమలుపైనే ఇకపై టాక్ నడిచే అవకాశం ఉంది. ఎప్పటిలాగే తీర్మానాలు బుట్టదాఖలు అవుతాయా అన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమవుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి మహానాడులో ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన మాట నిజం. ఫ్యూచర్ జనరేషన్ లేదా జెన్జీని ఆకర్షించేందుకు ఆయన చెయ్యని ప్రయత్నమూ లేదు. జెన్ ఆల్ఫా అంటూ కూడా ఆయన యువతరాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పైగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తామని చంద్రబాబు, లోకేష్ చెప్పడం ద్వారా ఆకాశంలో సగాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. కాకపోతే దాన్ని అమలు చేయటంపైనే అనుమానాలు కలుగుతున్నాయి. మహిళలు ఎమ్మెల్యేలు అయినప్పటికీ వారి ఇంట్లో మగవారు పెత్తనం చెయ్యరన్న నమ్మకం లేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.